హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే కొత్త నవల గురించి చెప్పుకుందామండి. ఈ నవల కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి. రాత్రి అయ్యింది. మైనంపాడు ఊరంతా చీకటి ఒడిలో సొమ్మసిల్లినట్టుగా నిద్రపోతోంది. ఆ చీకటి నుంచి దూరంగా ఆ ఊరిలో ఏ వీధిలో ఎటువైపు నుంచి నిలబడినా ఎత్తుగా కనిపించే ఆ భవనంలో ఒక గదిలో మాత్రం ఇంకా వెలుగుతున్న లైట్ల కాంతి పొడగాటి కిటికీ అద్దాల తలుపుల్లోంచి కనిపిస్తోంది. గదిలో కృష్ణ చైతన్య పాత దస్తావేజుల కట్టలు ముందు పెట్టుకుని మర్నాడు తన వెంట తీసుకువెళ్ళవలసిన దావా కాగితాల కోసం వెతుకుతున్నాడు. ఇంతలో దగ్గరగా వేసి ఉన్న తలుపులు తీసిన చప్పుడయింది. అతను తిరిగి చూశాడు. లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి, ఇంకా నిద్రపోలేదా అమ్మమ్మ అన్నాడు. లేదయ్యా, ఈ మధ్య నాకు కంటి మీదకి కునికే రావడం లేదు. ఏమిటి నువ్వింకా మేలుకున్నావు అంది. రేపు నేను ఊరు వెళుతున్నాను. అవునట, నీలి చెప్పింది. ఏమిటంత అర్జెంటు పని? ప్లీడర్ గారు కబురు చేశారు. ఆ దావా సంగతే. నేను వచ్చి ఒక 10 రోజులు అక్కడ ఉంటేనే గాని పని జరగదట. అలా చెప్పు. ఏమిటా అంత అర్జెంటుగా వెళ్తున్నావు అనుకున్నాను అంటూ అన్నపూర్ణమ్మ గారు వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ దీపపు కాంతిలో నెరిసిన ఆమె జుట్టు వెండి తీగల్లా మెరుస్తోంది. ఆవిడ భుజాల చుట్టూ శాలువా కప్పుకొని ఉంది. కృష్ణ చైతన్య కావలసిన కాగితాలన్నిటినీ బొత్తిగా పెట్టి ఒక ఫైలులో బిగించాడు. మిగతా కట్టలన్నీ తీసుకువెళ్ళి అక్కడున్న పాతకాలపు ఇనప్పెట్టె తెరిచి అందులో భద్రపరిచాడు. కృష్ణ, అన్నపూర్ణమ్మ గారు పిలిచింది. ఏమిటమ్మమ్మా? ఈరోజు మళ్ళీ ఉత్తరం వచ్చిందిరా. వచ్చి కూర్చుంటున్న అతను తలెత్తి చూశాడు. క్షణంసేపు ఇద్దరి కళ్ళు మోగగా సంప్రదించుకున్నాయి. ఆ ఉత్తరం ఎక్కడి నుంచో అతనికి అర్థమైపోయింది. ఎప్పుడు అని అడిగాడు. మధ్యాహ్నం డాక్టర్ గారు వాళ్ళ కాంపౌండర్ చేత పంపించారు. నీకిద్దామని అనుకుంటే నువ్వు అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నావు. ఈ దావా సంగతే మాట్లాడుతున్నాం. ఏది ఆ ఉత్తరం? ఆవిడ ఒకసారి గుమ్మం వైపు చూసింది. అక్కడ నుంచి ఎవరూ రావటం లేదని నిర్ధారణ చేసుకున్న తరువాత శాలువా కింద ఉన్న చెయ్యి తీసి ఉత్తరం అతనికి అందించింది. ఈసారి ఈ ఉత్తరం చదువుతుంటే నా ప్రాణం విలువిల్లాడిపోయిందనుకో అంది. కృష్ణ చైతన్య కవరులోంచి కాగితాలు లాగి ఆ ఉత్తరం చదవసాగాడు. వంకరటింకరగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఆ తెలుగు వ్రాత సుపరిచితమే. అందులో ఇలా ఉంది. న్యూయార్క్, 8 ఏప్రిల్ 77. ప్రియమైన బామ్మగారికి, మీ కుమారుని యొక్క కుమారుడు అయిన బాబీ శివం నమస్కారములు చేసి వ్రాయినది ఏమనగా, మీరు మా యందు ఎంతో ప్రేమ ఉంచి వ్రాసిన ఉత్తరం ముట్టినది. మీకు మా యందు కలిగిన దయకి ధన్యవాదములు. ఇక్కడ జైనీ ఆరోగ్యం పరిస్థితి ఏమీ బాగుగా లేదు. జైనీ ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న రాబర్టు పెళ్లికి ముందు రోజున యాక్సిడెంట్లో మరణించుట ఎంతయో విచారించవలసిన దురదృష్టము. డాక్టర్లు జైనీని ఈ ఊరు నుంచి, ఈ జ్ఞాపకాల నుంచి వెంటనే దూరంగా తీసుకుని వెళ్ళనిచో జైనీ ఆరోగ్య పాడగుట తథ్యం అని దృఢముగా చెప్పుచున్నారు. కానీ ఈ ఊరు విడిచి మేము ఎక్కడికి వెళ్ళవలెను? మాకు ఎవరున్నారు? తల్లిదండ్రులని చిన్నతనంలోనే పోగొట్టుకున్న మేము ఎంతయో దురదృష్టవంతులము. మా అమ్మ తరఫున మాకెవరూ లేరు. మా నాన్న తరఫున మీరున్నా మమ్మల్ని రానియరు. మీరు అసలు మమ్మల్ని ఎందుకు రానియరు? మేము చేసిన పాపం ఏమి? జైని నా కళ్ళ ముందు ఇలా కృంగి కృషించుట నేను చూడలేకుండా ఉంటిని. బామ్మగారు, మా తండ్రి గారి యొక్క మాతృభూమి అయిన ఇండియాని చూడవలనని, మీ మధ్య తరుగుతూ మీతో తెలుగులో మాట్లాడవలనని చిన్నప్పటి నుంచి మా ఇద్దరి కోరిక. మమ్మల్ని పెంచి పెద్ద చేసినది మీ తెలుగు స్త్రీయే. ఆమె మీ గురించి, ఇంటిని గురించి, ఊరిని గురించి మాకెంతగానో చెప్పి ఉన్నది. బామ్మగారు, ఈ కష్టకాలంలో మమ్మల్ని మీ దగ్గరికి రానిస్తే మేమెంతో సంతోషించగలవారము. మాకు మీ అలవాట్లు తెలుసు. మేము మీకు ఎలాంటి కష్టమూ కలగకుండా జాగ్రత్తగా ప్రవర్తించగలమని తెలియచేయుచున్నాను.
ముఖ్యంగా ఈ మార్పు మూలంగా జేనీ ఆరోగ్యము చక్కబడుతుందేమోనని నా ఆశ. మా ఆయ మీరు ఎంతో మంచివారని, దయాధర్మము కలవారని చెబుతూ ఉండేది. మా ఆయా చచ్చిపోయిన తరువాత మేము మరీ ఒంటరి వారం అయిపోతిమి. మీరు మమ్మల్ని కొన్ని వారాల పాటు ఇండియా రానిస్తే, జేనీ ఆరోగ్యం చక్కబడితే మీ మేలు జన్మలో మర్చిపోలేను. దయామయుడైన ఆ కృష్ణ పరమాత్మ మీకు ఆయురారోగ్యములు ప్రసాదించుగాక. నమస్కారములతో బాబీ శివం. కృష్ణ చైతన్య ఉత్తరం చదువుతుంటే అన్నపూర్ణమ్మ గారు 1-2 సార్లు కళ్ళు తుడుచుకుంది. మధ్య మధ్యలో భయంగా ఎవరు వస్తారో అన్నట్లుగా దర్వాజు వైపు చూసింది. కృష్ణ చైతన్య ఉత్తరం మడిచి కవరులో పెట్టేశాడు. సరిగ్గా చదివావా? చదివాను. కృష్ణ, ఏం చేద్దామంటావురా? నేనేం చెప్పనమ్మమ్మా. వాళ్ళు ఇక్కడికి వస్తే మనకు జరిగే నష్టం ఏముందయ్యా? నష్టం ఏముంది? ఏమీ లేదు. కానీ మా అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదుగా. అది నాకు తెలుసునయ్యా. అదేగా నా బాధ. మీ అమ్మకి ఇష్టం లేదనే ఇన్నాళ్ళు అన్నిసార్లు ఉత్తరాలు వ్రాసినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ కృష్ణ, ఈసారి ఈ ఉత్తరం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నేను అనేదాన్ని ఇక్కడ సలక్షణంగా బ్రతికి ఉండి కూడా వాళ్ళకేం సాయం చేయలేకపోతున్నానని వ్యధపడుతున్నాను. మీ తాతయ్య పిచ్చి పట్టుదల మూలంగా ఇట్లా దూరం అయిపోయారే గాని లేకపోతే వాళ్ళు ఇక్కడ పెరిగి పెద్ద అవ్వాల్సిన వాళ్ళేగా. నీకు తెలియదు కానీ మీ అత్తయ్య ఎంత మంచిదనుకున్నావు. మన జాతి మతం కాకపోయినా నేనంటే ఎంత గౌరవమో, అంత చదువుకున్నా ఎంత వినయమో, ఇక్కడ ఉండాలని మాలో కలిసిపోవాలని వచ్చిందిరా. కానీ కాలం కర్మం కలిసి రాలేదు. నీకు చెప్పానో లేదో మీ అత్తయ్య మావయ్య ఎంత బాగుండేవారని. చెప్పావు అమ్మమ్మ, చాలాసార్లు చెప్పావు. కృష్ణ చైతన్య జుట్టులోకి వేళ్లు పోనిస్తూ అన్నాడు. అతనికి బుద్ధి తెలిసినప్పటినుంచి ఈ అమ్మమ్మ ద్వారా చచ్చిపోయిన మేనమామ గుణగణాలు, ఆయన విదేశాలకు చదువు కోసం వెళ్ళి అక్కడ ప్రేమించి పెళ్లాడి తీసుకువచ్చిన భార్య అందచందాలు, వినయ విధేయతలు, వీటి గురించి అతను వింటూనే ఉన్నాడు. ఇదంతా అతనికి కంఠోపాఠమే. ఇప్పుడు మళ్ళీ వినే ఓపిక లేదు. అప్పటికే చాలా పొద్దుపోయింది. అతనికి నిద్ర వస్తోంది. మళ్ళీ తెల్లవారుజామున లేచి ప్రయాణం అయి వెళ్ళాలి. వాళ్ళు అసలు ఎవరయ్యా? పరాయి వాళ్ళేం కాదుగా. నా కొడుకు పిల్లలేనయ్యా. వాళ్ళు కష్టదశలో ఉంటే వాళ్ళని నా దగ్గరికి పిలిపించుకోవడం తప్పని ఎవరంటున్నారమ్మమ్మ? మీ అమ్మ అంటోందిగా. వాళ్ళకి జవాబే వ్రాయొద్దట. వాళ్ళ మాట ఎత్తవద్దట. వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదట. అదంతా తాతయ్యకిచ్చిన మాట అంటుందమ్మ. ఇచ్చిందిలే మహలావు వాగ్దానం. బ్రతికి ఉన్న నా బాధేమిటో దానికి అవసరం లేదు. ఇప్పుడో చచ్చిపోయిన తండ్రికిచ్చిన మాట మీద ఇదంతా తండ్రి మాట మీద గౌరవం కానే కాదు. మీ అమ్మ స్వార్థం. వాళ్ళు వస్తే ఈ ఆస్తిలో ఎక్కడ ఏ పంపకం మాటలు వస్తాయోనని మీ అమ్మ భయం. కృష్ణ చైతన్య ఈ నింద మౌనంగా భరించాడు. ఆవిడ కుర్చీలోంచి లేచింది. నుదుటి మీద కొట్టుకుంటూ, నా కర్మకాలి మీ తాతయ్య కొడుకు మీద కోపంతో అల్లుడికి కూతురికి పట్టం కట్టి ఆస్తి అంతా అప్పగించడంతో నా ఇల్లే నాకు పరాయిదిగా అయిపోయింది. మీ అమ్మ చేతికి పెత్తనం రావడం కాదు కానీ నాకు నోరు లేకుండా చేసేసింది. అసలు వాళ్ళేమడిగారు? కష్టకాలంలో వచ్చి 4 రోజులు ఉంటాం అంటున్నారు. అంతేగా. పాపం ఆ అమ్మాయికి ఆ ప్రేమించిన అబ్బాయి పెళ్లికి ముందు రోజున చచ్చిపోవడం దురదృష్టం కదూ. మతి చెలించే పరిస్థితి వచ్చిందట. ఆ ఆయా కూడా చచ్చిపోయిందని అంటున్నారుగా. దిక్కులేని పక్షుల్లా ఉన్నారు కాబోలు. చిచి, నాది ఎంత వెధవ బ్రతుకు అయిపోయింది. ఆ పిల్లల్ని చూడాలని ఇన్నాళ్ల నుంచి తపిస్తూ పిలిపించుకోలేకుండా ఉన్నాను. ఎంతమంది మన ఇంట్లో పడి తినడం లేదు. వాళ్ళిద్దరూ వస్తే మన సంపదనేమైనా తరిగిపోతాయా? అమ్మ ఉద్దేశం ఖర్చు గురించి కాదమ్మమ్మ. వాళ్ళు విదేశీయులు. వాళ్ళ జీవితం, ఆ పద్ధతులు, అలవాట్లు వేరు. మనకి ఇబ్బందిగా ఉండవచ్చు. ఏం ఇబ్బందయ్యా? మీ తాతగారి కాలంలో ఎన్ని రకాల వాళ్ళు వచ్చి మన ఇంటిలో విడిది చేసేవాళ్ళు. మహమ్మదీయులు, క్రిస్టియన్లు, ఇంగ్లీషు దొరలు, ఎన్నెన్ని రకాల మనుషులు.
ఒక్కొక్కసారి ఎంతమంది ఉండేవాళ్ళో తెలుసా? వాళ్ళకి భోజనాలు వసతులు నేను చూడలేదా? అంతగా వీళ్ళంటే మనకి ఇష్టం లేదనుకో, ఆ గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అందులో ఉంచితే సరిపోలా? అతను మాట్లాడలేదు. ఆ ఇంట్లో అధికారం చలాయించే కూతురు ముందు నోరు విప్పలేని అన్నపూర్ణమ్మ గారు పెద్ద మనవడైన కృష్ణ చైతన్య ముందు మొత్తుకుంటూ ఉంటుంది. కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. ఆవిడని అనునయించడం అతని ఒక్కడికే సాధ్యం. ఇప్పుడు కూడా ఆవిడ కళ్ళనీళ్లతో అనసాగింది. కృష్ణ, నా మనసులో ఉన్న మాటేమిటో చెబుతున్నానయ్యా. నాకు వాళ్ళని చూడాలని ఉంది. దేహి అని చేయి చాచిన ఎవరినీ ఇంతవరకు నేను తిరస్కరించలేదు. అందులో నా కొడుకు పిల్లలు వాళ్ళు. వాళ్ళు ఇక్కడికి రావాలి. వాళ్ళ బాధేదో తేరే వరకు ఉండాలి. ఈ సాయం నీ వల్లనే జరగాలి. నీ ఇష్టం. మీ అమ్మకి ఏం చెబుతావో ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు. ఆవిడ కుర్చీలో నుంచి లేచింది. నువ్వు అనేవాడివి ఈ ఇంట్లో లేకపోయినట్లయితే నేను ఏనాడో ఉరిపోసుకొని చచ్చి ఉండేదాన్ని. మీ అమ్మ పెత్తనం నేను అంత భరించలేకుండా ఉన్నాను. ఇంకా ఎందుకురా దీనికి ఆ పెత్తనం? అంతా నీకు వదిలేసి కృష్ణారామ అనుకోక. భుజం మీద నుంచి జారిన శాలువా సరిచేసుకుంటూ ఏడుపు ఆపుకుంటూ ఆవిడ వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని చేతిలో ఉత్తరం పట్టుకుని అలాగే కూర్చున్నాడు. ముత్తవ తల్లి తీసుకువచ్చి అతని ముందు పడేసి వెళ్ళిన ఈ సమస్య మూలంగా అతను నిద్ర ఎగిరిపోయింది. అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాఫ్ సరిచేసుకున్నాడు. ఇప్పుడు చదివిన ఈ ఉత్తరం మొట్టమొదటి కాదు. ఈ సమస్య కొత్తది కాదు. దాదాపు 4 నెలల నుంచి అతని తల్లికి ముత్తవ తల్లికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, రగులుతున్న అభిప్రాయ భేదం. కృష్ణ చైతన్య ఎప్పటికప్పుడు దీని మీద తన చాకచక్యంతో నీళ్లు చల్లాలని చూస్తున్నా ఆర్భాటం సాధ్యం కావడం లేదు. ఈ విషయంలో ఏం చేయడమో అతనికి కూడా పాలుపోవడం లేదు. వాళ్ళని రమ్మని వ్రాస్తే తల్లికి కోపం, వద్దంటే అమ్మమ్మకి దుఃఖం. ఒక్కొక్కసారి బద్ధవైర్యం ప్రదర్శించే ఈ తల్లి కూతుళ్ళిద్దరికీ అతను నచ్చచెప్పలేక సతమతమవుతుంటాడు. ఒక పక్క ఆ ఇంట్లో అందరూ తన కనుసన్నల్లో నడవాలి అనే అహంభావం గల తల్లి, మరో పక్క పాతకాలపు ఛాందస భావాలతో అతి మంచితనంతో అందరూ నా వాళ్లేనని అందరినీ దగ్గరకు చేర్చుకోవాలని ఆరాటపడే స్వభావం కల అమ్మమ్మ. ఈ ఇద్దరూ అతనికి ప్రీతిపాత్రులే. తల్లి అయిన రాజేశ్వరి అంటే ఆరాధనతో కూడిన అభిమానం. అమ్మమ్మ అయిన అన్నపూర్ణమ్మ గారంటే ఆత్మీయతతో కూడిన చనువు. చిన్నప్పుడే భర్త పోయినా, పిల్లలు చిన్నవాళ్లైనా దాయాదుల వ్యాఖ్యానాలతో చిత్రహింస పెడుతూ ఎలాంటి సమస్యలు సృష్టించి దండెత్తి వస్తున్నా అన్నిటికీ తట్టుకుని తెలివితేటలతో ఎదురు నిలిచి తండ్రి పేరు భర్త పేరు నిలబెట్టి ఇంత పెద్ద ఆస్తిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లి అంటే అతనికి అపరిమితమైన గౌరవం. తన తల్లిలాంటి సమర్థులు స్త్రీలలో చాలా అరుదుగా ఉంటారని అతని నమ్మకం. కానీ అమ్మమ్మ అంటే అతనికి ప్రాణం. ఆవిడ మాటలు ప్రవర్తన ఛాందసంగా కనిపించినా వాటి వెనక ఆత్మీయతను పంచి ఇచ్చే నిరాడంబరత కల అతి సరళమైన మంచి మనసు ఉంది. ఆ మంచి మనసుకి స్వార్థం కపటం తెలియవు. చాలా సందర్భాలలో అతనికి అమ్మ కంటే అమ్మమ్మే దగ్గరగా అనిపిస్తుంది. చాలా విషయాల్లో అతని మనసుని కన్నతల్లి అయిన రాజేశ్వరి కంటే పెంచిన అన్నపూర్ణమ్మ గారే అర్థం చేసుకోగలిగేది. చిన్నతనంలోనే భర్త పోవడంతో తల్లి తండ్రి తానే అయి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన రాజేశ్వరి క్రమశిక్షణ పేరుతో భయభక్తులతో వాళ్ళని దూరంగానే ఉంచింది. కృష్ణ చైతన్య చాలా చిన్నతనంలోనే తల్లికి కుడిభుజంగా మారి జమీందారీ వ్యవహారాలు చూడడంతో ఆవిడ వ్యవహార సందర్భాలలో అతన్ని కొడుకుగా కాకుండా స్నేహితుడిగా చనువు ఇచ్చి మాట్లాడుతుంది. ఆ చనువు అక్కడికే పరిమితం. అందుకే ఆవిడకు ఏదైనా చెప్పాలని ఉంటే అందరూ కృష్ణ చైతన్యనే ఆశ్రయిస్తారు. రాహుల్ తనకి ఇక చదువుకోవాలని లేదన్నా, భవానీ ఇప్పుడప్పుడే నాకు పెళ్లి వద్దని నసిగినా అదంతా అన్నగారి దగ్గరే. తల్లికి ఏది చెప్పాలన్నా ఆ సమాచారం అన్నగారి ద్వారానే వెళ్ళాలి.
ఆ ఇంట్లో అటు పాత తరానికి సంబంధించిన పెద్దవాళ్ళు, ఇటు కొత్త తరానికి చెందిన చిన్నవాళ్ళు ఉత్తర దక్షిణ ధృవాల్లా విభిన్న మనస్కులుగా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీదకి లాక్కు రావడం ఒక్కోసారి అతనికి శక్తికి మించిన పనే అవుతుంది. ఎవరినీ కాదనకూడదు. అలాగని అందరినీ అన్ని వేళలా సమ్మతించకూడదు. ఆ పరిస్థితి కత్తిమీద సాములాంటిది. కృష్ణ చైతన్యకి రూపంలో తండ్రి చక్కదనం, తెలివితేటలు, తాతగారైన గోవిందవల్లభరాజా మంచితనం, స్వభావంలో అమ్మమ్మ నిదానం, ప్రవర్తనలో తల్లి జాగరూకత, ముందుచూపు వచ్చినాయి అంటారు అంతా. రాజేశ్వరి తండ్రి అయిన గోవిందవల్లభరాజా మైనంపాడు జమీందారు. ఆయన చాలా సాత్వికుడు, సరళ స్వభావుడు, సాహిత్య ప్రియుడు. ఆయనకి ఒకే ఒక కొడుకు, పేరు శివప్రసాద్. కూతురు పేరు రాజరాజేశ్వరి. గోవిందవల్లభరాజ కూతురిని కూడా కొడుకుతో సమానంగా పెంచి పెద్ద చేశారు. శివప్రసాద్ వేట అంటే వినోదం. గానా బజానాలతో స్నేహితులతో సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ కాలక్షేపం చేసేవాడు. ఈ జమీందారీ బాధ్యతలంటే అతనికి విసుగు. అదొక బందిఖానా అనేవాడు. గోవిందవల్లభరాజా దూరపు బంధువు, సాటి జమీందారు అయిన గోవర్ధన రాజా మొదటి భార్య కొడుకు అయిన విరూపాక్ష రాజాకు కూతురు రాజేశ్వరినిచ్చి వివాహం చేశారు. సవతి తల్లితో వచ్చిన కుటుంబ కలహాల వల్ల విరూపాక్ష రాజా పెళ్ళైన దగ్గర నుంచి ఏదో నెపంతో అత్తవారింట్లోనే ఎక్కువ కాలం గడుపుతూనే ఉండేవాడు. మెల్లమెల్లగా ఆస్తి వ్యవహారాలు చూడటంలో క్రమంగా మామగారికి చేదోడుగా కాసాగాడు. పై చదువుల నిమిత్తం శివప్రసాద్ ఫారిన్ వెళ్ళి ఎక్కువగా అక్కడే ఉండడం, గోవిందవల్లభుని ఆరోగ్యం అంతంత మాత్రం కావడం, రాజేశ్వరి తండ్రికి గారాల బిడ్డ కావడంతో విరూపాక్ష రాజా క్రమంగా ఆ ఇంటికి మగదిక్కు అయి మెల్లగా అధికారం హస్తగతం చేసుకున్నాడు. ఫారిన్లో శివప్రసాద్ మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పెళ్లి ఎంతో వైభవంగా జరపాలని కలలు కంటున్న తల్లిదండ్రులకి ఈ వార్త ఆశనీపాతం అయ్యింది. కుటుంబ గౌరవానికి ప్రాణం కంటే ఎక్కువ విలువిచ్చే గోవిందవల్లభరాజా కొడుకు బార్లో పనిచేసే ఒక మామూలు యువతిని పెళ్లి చేసుకున్నాడనే వార్త వినగానే కృంగిపోయాడు. నువ్వు ఎప్పుడైతే మాకు చెప్పకుండా నీ ఇష్టానుసారం పెళ్లి చేసుకున్నావో ఆ క్షణంలోనే మేము నీకు మరణించిన వాళ్లతో సమానం అయ్యాం. మన సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. ఇక మన ప్రసక్తి మర్చిపో. నీకు మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక ఇండియా రావద్దు అని తండ్రి కూతురు చేత ఉత్తరం వ్రాయించాడు. శివప్రసాద్ అప్పటి నుండి తనను క్షమించమని, ఇంటికి తిరిగి రానీయమని తండ్రిని అర్థిస్తూ ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. కానీ తండ్రి నుంచి ఎలాంటి సమాధానం వచ్చేది కాదు. తల్లి ఉండబట్టలేక ఆ ఊరిలోనే ఉంటున్న శివప్రసాద్ స్నేహితుడైన విశ్వం చేత ఒక్కసారి భార్యను తీసుకుని రమ్మనమని ఉత్తరం వ్రాయించింది. శివప్రసాద్ అభిమానం విషయంలో తండ్రికేం తీసిపోలేదు. నాన్నగారి అనుమతి లేనిదే ఇంటిలో అడుగుపెట్టను అని వ్రాశాడు. 6 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి. ఈ 6 సంవత్సరాలలో విరూపాక్ష రాజా ఆ ఇంటికి అధిపతి అయ్యాడు. గోవిందవల్లభరాజా జమీందారీ వ్యవహారాలన్నీ అల్లుడి చేతికి వదిలేశారు. రాజేశ్వరి ఆ ఇంటికి అధికారిని అయింది. అసలే అంతంత మాత్రం అయిన గోవిందవల్లభరాజా ఆరోగ్యం ఇంకా ఇంకా క్షీణించింది. శివప్రసాద్కి తండ్రి పరిస్థితి తెలియచేసి వెంటనే పిలిపించమని అన్నపూర్ణమ్మ గారు అల్లుడిని కోరింది. కానీ రాజేశ్వరి వీల్లేదంది. అప్పుడే తల్లి కూతుళ్ల మధ్య ఘర్షణకి నాంది ప్రస్తావన జరిగింది. అన్నపూర్ణమ్మ గారు మనసు ఉండబట్టలేక విశ్వం చేత ఉత్తరం వ్రాయించింది. శివప్రసాద్ వచ్చాడు. అతని వెంట విదేశీ యువతి అయిన మేరీ, ముద్దులు మూటగడుతున్న 2 పిల్లలు కూడా వచ్చారు. 2 రోజులు కూడా గడవలేదు. తండ్రి కొడుకుతో మాట్లాడలేదు. ఆయన పోయారు. తండ్రి అంత్యక్రియలు అత్యంత వైభవంగా జరుపుతున్న రాజేశ్వరి అన్నగారితో మాట్లాడనే లేదు. అతనికి అతిథులు బస చేసే గెస్ట్ హౌస్ విడిదిగా ఏర్పాటు చేసింది. చెల్లెలి అతిశయానికి అన్నగారు నవ్వుకున్నారు. మేనల్లుళ్ళు అయిన కృష్ణ చైతన్యని, రాహుల్ని దగ్గరకు తీసుకున్నాడు. వెంట తెచ్చిన బహుమతులు ఇద్దరికీ ఇచ్చాడు. అతను ఇక్కడ ఉండపోవాలని రాలేదు. కానీ తల్లి దుఃఖం, బంధువుల పట్టుదల, స్నేహితుడి హితబోధల వల్ల
తాత్కాలికంగా మళ్ళీ వెంటనే విదేశ ప్రయాణం విరమించుకున్నాడు. తల్లి ఎంతో సంతోషించింది. కానీ అదృష్టం ఆవిడని కనికరించలేదు. ఒకరోజు వేటకు బయలుదేరడానికి సిద్ధమవుతూ తుపాకీ తుడుస్తున్న అతను అనుకోకుండా అది పేలటంతో హఠాత్తుగా మరణించాడు. అన్నపూర్ణమ్మ గారికి దుఃఖానికి ఇక అంతు లేకుండా పోయింది. భర్త పోయిన తరువాత కొడుకు సమక్షంలో సేద తీరవచ్చునని ఆవిడ పడిన ఆశ ఎండమావి అయింది. శివప్రసాద్ పోయిన తరువాత మేరీ భవిష్యత్తు ఏమయ్యేదో. కానీ నెల రోజులు దాటకముందే కుక్క కరిచి ఆ గాయాలతో ఆమె కూడా మరణించింది. కొడుకు పోయిన శోకంలో అసలే కృంగిపోయిన ఉన్న అన్నపూర్ణమ్మ గారికి ఇది వారించలేని మరో ఎదురు దెబ్బ అయింది. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు ప్రశ్నార్థకాలుగా మిగిలారు. వాళ్ళ భాష, అలవాట్లు పూర్తిగా వేరు. డాక్టర్ విశ్వం వాళ్ళ సంరక్షణ కోసం పెట్టిన ఆయానిచ్చి వాళ్ళని వాళ్ళ స్వదేశం పంపేశాడు. దానితో ఆ ఇంటి చరిత్రలో శివప్రసాద్ ప్రకరణం ముగిసినట్టే అయిపోయింది. విరూపాక్ష రాజాకి, రాజేశ్వరికి ఆ ఇంటిలో సర్వాధికారాలు పూర్తిగా హస్తగతమైనాయి. సంవత్సరాలు గడిచినాయి. గోవిందవల్లభ రాజా భవనం విరూపాక్ష రాజా భవనంగా మారిపోయింది. శివప్రసాద్ మాటే అందరూ మర్చిపోయారు. ఆ ఇంటికి ఉన్న పూర్వ వైభవపు చిహ్నంగా అన్నపూర్ణమ్మ గారు మాత్రం మిగిలారు. అన్నపూర్ణమ్మ గారు పిల్లల్ని కూర్చోబెట్టి తన గతమంతా ఎప్పుడైనా కథలుగా చెబుతుంటే పిల్లలు ఆసక్తిగా వింటుంటే రాజేశ్వరి వాళ్ళని కసిరి లాక్కుపోతుంది. విరూపాక్ష రాజా చండశాసనుడు. ఆయన పేరు చెబితే పక్షులు ఎగిరేవి కావు, పశువులు నీళ్లు తాగేవి కావు, పసిపిల్లలు ఏడుపు మింగేవాళ్ళు. ఆయన అటు వస్తున్నాడంటే మనుషులు ఇటు నుంచి పారిపోయేవారు. ఆయన అంత కోపిష్టి అని, కఠినుడు అని ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి భర్తకి ఇల్లాలుగా జీవితం గడిపిన రాజేశ్వరిలో ఇప్పటికీ పరిస్థితులు మారినా, జమీందారీ అంతరించి అన్ని సంవత్సరాలు అయినా రాజసం మాత్రం వీసమంత కూడా తగ్గలేదు. భర్త బ్రతికి ఉండగానే జమీందారీ పోయింది. ఈ విషయం ముందుగానే పసిగట్టిన విరూపాక్ష రాజా ఆస్తిపాస్తుల విషయంలో బాగానే జాగ్రత్త పడినా ఆయన హృద్రోగంతో మరణించిన తరువాత దాయాదులు ఆస్తి కోసం కాకుల్లా ఎగబడ్డారు. ఆస్తిలో సగభాగం ఆ కోర్టు ఖర్చులకే సరిపోయింది. ఒకప్పుడు అంత వైభవంగా కొన్ని ఊళ్ళ ప్రజలని గడగడలాడిస్తూ బ్రతికిన ఆ కుటుంబానికి ఇప్పుడు గుర్తింపే లేదు. డబ్బున్న వాళ్ళు అనే కాస్త వివరణ తప్ప ఇంకేమీ ప్రత్యేకత లేదు. ఇప్పుడు ఈ సంఘంలో తమకంటే ఎన్నో రెట్లు డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. తన కళ్ళు ముందు తినడానికి లేక దేహి అని చేయి చాచిన వాళ్ళు ఇప్పుడు పెద్ద వ్యాపార ప్రముఖులు, రాజకీయవేత్తలు, పలుకుబడి, అధికారం వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళినాయి. రాజేశ్వరికి ఒక్కోసారి ఆలోచిస్తే బాధగా, తనకి ఎంతో అన్యాయం జరిగినట్టుగా ఉంటుంది. వాళ్ళ కార్లు, వాళ్ళ భేషజాలు, వాళ్ళ నగలు చూస్తుంటే రాజేశ్వరికి అకారణంగా ఒళ్ళుమంట తెప్పిస్తాయి. రాజేశ్వరి తన కళ్ళ ముందే వస్తున్న ఈ మార్పులని చేదు మాత్రలు మింగినట్టుగా మింగిందే తప్ప స్వభావం మాత్రం మార్చుకోలేదు. కృష్ణ చైతన్య పెరిగి పెద్దయిన తర్వాత ఇంటి పద్ధతుల్లో చాలా మార్పులు తెచ్చాడు. ఇంట్లో ఒక తల్లికి మినహా మిగతా అందరికీ ప్రత్యేక దాసదాసీజనం తగ్గించేశాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటంలో జమీందారీ అలవాట్లు మాన్పించేసి మామూలు మనుషుల్లా ప్రవర్తించేటట్లు చేశాడు. పనివాళ్లతో దొర అన్న పిలుపు మాన్పించి అన్న అని పిలవడం అలవాటు చేశాడు. అతని కంటే వయసులో పెద్ద వాళ్ళందరికీ అతను కృష్ణ, చిన్నవాళ్ళందరికీ అన్న, నీలి వయసు వాళ్ళకి అయ్య. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతల మీద పడడంతో ఉన్నత చదువులకి విదేశాలు వెళ్ళాలి అనే ఆశ అతనికి నెరవేరలేదు. అతను మంచి టెన్నిస్ ప్లేయర్. కాలేజీలో చదువుతుండగా ఎన్నో బహుమతులు సంపాదించాడు. కాలేజీలో చదువుకుంటుండగానే అతనికి స్వామి జ్ఞానానందతో పరిచయ భాగ్యం లభించింది. అప్పటి నుంచి ప్రతి వేసవి సెలవుల్లో ఆయన దగ్గరకు వెళ్ళి ఆశ్రమంలో గడిపేవారు. స్వామి జ్ఞానానంద ఆధ్యాత్మిక సంపన్నుడు. ఆయన సహచర్యం కృష్ణ చైతన్య జీవితంలో తర్వాత ఎన్నో ఆటుపోట్లు తిన్నప్పుడు దృఢ మనస్కుడై నిలిచే శక్తిని ప్రసాదించింది. జీవితాన్ని డబ్బు, అధికారం, అహంతో కాకుండా
మానవత్వం, మంచితనం, విశాల హృదయంతో అవగాహన చేసుకునే అలవాటు అతనికి అయ్యింది. పనిమనుషులతో సహా ఎవరూ అతని ముందు భయపడాల్సిన పని లేదు. చనువుగా వచ్చి స్వతంత్రంగా మనసులో మాట నిర్మోహమాటంగా చెప్పేయవచ్చు. ఇంట్లో కొడుకు తెస్తున్న ఈ మార్పులు ఇష్టం లేకపోయినా కాలానికి తల వంచి అంగీకరించక తప్పలేదు రాజేశ్వరికి. ఆవిడ చిన్న కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతన్ని ఇంజనీరు చేయాలని, భవానీని డాక్టర్ చదివించాలని ఎంతగానో అనుకుంది. కానీ ఇద్దరూ చదువులో ముద్దులే అయ్యారు. మిగతా విషయాల్లో వాళ్ళ ఆసక్తి చూస్తుంటే ఆవిడకి మహాకంపరంగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు కొరగారు అనుకుంటుంటుంది. అందరితోనూ మామూలు మనుషుల్లా కలిసిపోతారు. సాటి వారి ముందు మేం జమీందారీ బిడ్డలం అనే ఎడం ఉంచరు. నౌకర్ల ముందు యజమానులలాగా ప్రవర్తించడం తెలియదు. దీనికంతటికీ కృష్ణ చైతన్యే కారణం. అది ఆవిడ నమ్మకం. నువ్వు వీళ్ళని ఆ హాస్టల్లో చేర్పించి మరీ చెడగొట్టావు. ఆ మందలో పడి వీళ్ళకి ఆ బుద్ధులే వచ్చినాయి అంటూ ఇప్పటికీ వాపోతుంది. అమ్మా, రోజులు మారినాయి. మనిషి ఎంత అహం తగ్గించుకుంటే అంత సుఖపడతాడు నవ్వుతూ అంటాడు కృష్ణ చైతన్య. రోజులు మారని, మనుషులు మారని నేను ఈ భవంతి దాటి బయటకు రాను. నా ఇల్లే నాకు ప్రపంచం. నా ఈ ప్రపంచం మాత్రం ఎవరూ మార్చలేరు. మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేది రాజేశ్వరి. నీ ప్రపంచం నీకున్నా కనీసం నీ గది కిటికీలో నుంచైనా బయటి ప్రపంచం ఎలా ఉంటుందో చూడవచ్చు నువ్వు అనేవాడు. ఆ గది కిటికీ నువ్వేరా, నీ ద్వారానే చూస్తున్నానుగా ప్రపంచాన్ని అనేది. అది అక్షరాలా నిజమే. ఆవిడ పెద్ద కొడుకు ద్వారానే బయట ప్రపంచానికి వారధి కట్టుకుంటుంది. దేశం దేశం అని అహర్నిశలు కలవరింతగా మాట్లాడే చిన్న కొడుకంటే ఆవిడకు చిరాకు. ఉన్నదేదో ఆ గవర్నమెంటు ఓడబెరుక్కున్నది చాలక మిగిలిన తృణమో వనమో వీడు దేశానికి అప్పచెపుతాడంటాడు. ఈ పిల్లలు ఏమైపోతారు, ఎలా బ్రతుకుతారు? ఇదే ఆవిడకి చెప్పలేనంత దిగులు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.